సుహాస్ మెయిన్ లీడ్గా చేసిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే నచ్చింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో ఉండే అక్క తమ్ముడికి ఆ ఊర్లో ఉండే పెద్ద మనిషితో ఎలాంటి గొడవ అయింది, ఆ గొడవ ఎంతవరకు వెళ్ళింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది సినిమా. ఒక ఊరు, ఆ ఊర్లో క్యాస్ట్ ఫీలింగ్ తో ఉండే మనుషులు, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా లైన్ కూడా అలానే ఉంటుంది కానీ బాగా చూపించారు. ఇక సినిమా స్టార్ట్ చేశాక హీరో హీరోయిన్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ అయితే కొంచెం సింపుల్ గా ఉన్న ఫీలింగే వచ్చింది. దానివల్ల సీన్స్ అయితే పర్వాలేదు అనిపించాయి. ఇంక సినిమా ఫస్ట్ హాఫ్ లో అక్కకి తమ్ముడికి మధ్య ఉన్న బాండింగ్ ని కొంచెం ఎక్కువ చూపించుంటే బాగుంటుందేమో అనిపించింది. ఇక సినిమాలో ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్ అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. అది చూసాక సెకండ్ హాఫ్ అయితే భారీగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఈ సినిమా స్టార్టింగ్ లో యథార్థ సంఘటనల ఆధారంగా తీశారని చెప్పారు కాబట్టి అలానే రియలిస్టిక్ గా చూపించుకుంటూ వెళ్లారు. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే కొన్ని ఎమోషన్స్ ని చాలా బాగా చూపించారు. అలాగే విలన్ మీద హీరో వాళ్ళ అక్క, మిగిలిన వాళ్ళు వేసే కౌంటర్లు అయితే ఎక్సలెంట్ గా అనిపించాయి. అలాగే సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా సాటిస్ఫైయింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో మెయిన్ గా సుహాస్ పర్ఫార్మెన్స్, శరణ్య గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించాయి. ఇక మిగిలిన వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఫైనల్ గా ఈ సినిమా స్టోరీ లైన్ కొంచెం సింపుల్ గానే ఉన్నట్టు అనిపించిన సినిమాని మంచి ఎమోషన్ సీన్స్ తో, కొన్ని పవర్ఫుల్ సీన్స్ తో, ఎక్సలెంట్ గా అనిపించే ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ తో బాగా చూపించారు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.